హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇవాళ మనం ఏపీది నీట్ కౌన్సిలింగ్ 2023 ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయింది కాబట్టి దాని గురించి పూర్తి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఏ సర్టిఫికేట్స్ మీకు కావాలి, ఓకే, ఈ పూర్తి ప్రాసెస్ లోని అది కాకుండా లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ రోజులు ఉన్నాయి, 1 వీకే ఇచ్చారు మాక్సిమం. ఇవాళ మార్నింగ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏపీ స్టూడెంట్స్ కోసం నీట్ది. సో డెఫినెట్లీ మొత్తం ప్రాసెస్ అంతా క్లియర్ గా బ్రీఫ్ గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి, వితౌట్ ఎనీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలి ఎక్కడ ఉన్నది ఇది అంటే, నోటిఫికేషన్ అనేది మీకు నిన్న ఇచ్చారు, జస్ట్ నిన్న నైట్ ఇచ్చారు. ఇంకా ప్రాసెస్ అనేది ఇవాళ స్టార్ట్ అవుతున్నది. ఓకే, నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ప్రాస్పెక్టస్ ఫర్ ఎంబీబీఎస్ ఇంకా బీడీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా కౌన్సిలింగ్ అనమాట. ఓకే, సో ప్రాస్పెక్టస్ రెగ్యులేషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ ప్రాస్పెక్టస్ లో మాట్లాడుకుంటే, ప్రాస్పెక్టస్ లో ఫస్ట్ ఏంటి ఇచ్చారంటే ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. అంటే మీకు నోటిఫికేషన్ నిన్నే వచ్చింది, నిన్న నైట్ వచ్చింది, నిన్న ఈవినింగ్ వచ్చింది. ఇంకా ఇవాళ మార్నింగ్ 11 o'clock నుంచి మీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో 11 o'clock నుంచి ఇవాళ స్టార్ట్ అయ్యి 26th July ఏదైతే ఉందో మీకు లాస్ట్ డేట్ అవుతుంది. అంటే మీకు ఓన్లీ 1 week ఉన్నది. ఈ 1 week లో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కొంచెం కూడా లేట్ చేయొద్దు. ఈ 1 week లో త్వరగా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఇందులో మీకు ఎక్కడ జరుగుతుందో అది కూడా నేను మీకు క్లియర్ గా చెప్పేస్తాను. మీరు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడైతే మీరు చేయాలంటే ugcq.ysruhs.com, ఇక్కడ మీకు యాక్చువల్ గా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతున్నది. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ దానికోసం అయితే నేను ఈ వెబ్సైట్ ఆల్రెడీ చెప్పేస్తాను. ఇక్కడ మీకు నోటిఫికేషన్ అది క్లియర్ గా ఉంది. ఓకే, దీంట్లో మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే, మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి మీరు సబ్మిట్ చేయాలో అది కూడా నేను చెప్పేస్తాను. అయితే ఇక్కడ సీట్స్ ఎక్కడెక్కడ వీళ్ళు యాక్చువల్లీ కన్సిడర్ చేస్తున్నారు మీకు అంటే, చూడండి, సీట్స్ ఇన్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్. ఏవైతే గవర్నమెంట్ మెడికల్ ఇంకా డెంటల్ కాలేజెస్ లో ఉన్నాయో ఆ సీట్లు. దాని తర్వాత జనరల్ కేటగిరీ సీట్స్ ఇన్ పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫ్రమ్ 2023 to 24 ఆన్వర్డ్స్. ఏవో కొత్త సీట్స్ యాడప్ అయ్యాయి అవి. ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, మైనారిటీ నాన్ మైనారిటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి. ఇంకా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ SVIMS తిరుపతి కింద వస్తుంది. అందులో కూడా సీట్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ కౌన్సిలింగ్ లో ఏ సీట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఏ కాలేజెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అని చెప్తాను. ఓకే, ఇది మీ డీటెయిల్ నోటిఫికేషన్ లో ఇచ్చారు. అది కాకుండా ఇప్పుడు కౌన్సిలింగ్ అందరికీ అంటే అందరికీ ఇది అన్ని కేటగిరీస్ వాళ్ళకి, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ ఇది. ఓకే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి కూడా, అది కాకుండా స్పెషల్ కేటగిరీస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. అయితే మీకు మెయిన్ ఇక్కడ క్వాలిఫైయింగ్ క్రైటీరియా మీకు తెలుసు ఆల్రెడీ, ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో. జనరల్ కేటగిరీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 50th percentile ఉండాలి. మిగతా అందరికి 40th percentile ఉండాలి. అంటే ఎవరికి అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఓసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ లో ఎవరైతే పీడబ్ల్యూడి ఉన్నారో అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45th percentile ఉండాలి. దాన్ని బట్టి కట్ ఆఫ్స్ కూడా మీకు తెలిసే ఉండాలి. 137 జనరల్ కట్ ఆఫ్, 107 ఎస్సీ, ఎస్టీ ఇంకా బీసీకి కట్ ఆఫ్, 108 పీడబ్ల్యూడి ఎస్టీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్ ఆఫ్, ఇంకా 121 ఎవరికి కట్ ఆఫ్ అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ వరకు మీరు ఇది గుర్తుపెట్టుకుంటారు. దాంతో ఫర్దర్ మనం వెళ్ళి ఇంపార్టెంట్ గా ఏం చూడాలి అంటే, మీరు మీ ఓన్ నంబర్ అది ఇవ్వాలి. అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. మీ సొంత నంబర్ మీరు ఇవ్వండి, సొంత ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎవరిదో ఇవ్వకండి. ఎందుకంటే మీకు డీటెయిల్స్ అవన్నీ దీంట్లోనే వస్తాయి కాబట్టి మీ నంబర్లోని మీ ఈమెయిల్ ఐడిలోనే వస్తాయి. సో దేనిదైతే పాస్వర్డ్ మీ దగ్గర ఉన్నదో ఈమెయిల్ ఐడి, ఇంకా ఫోన్ నెంబర్ ఏదైతే మీకు యాక్సెసిబుల్ ఉందో అదే ఇవ్వండి. ఓకే, దాని తర్వాత మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలన్నది మనం చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. ఓకే, సో నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ మ్యాండేటరీ. ఇక్కడ ఏదైతే మ్యాండేటరీ అని రాశారో అది ఎట్ ఎనీ కాస్ట్ మీరు సబ్మిటే చేయాలి, అందుకు మ్యాండేటరీ అంటున్నారు. సో నీట్ యూజీ 2023 ర్యాంక్ కార్డ్ ఒకటి. దాని తర్వాత మీ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో, లేదంటే ఎస్ఎస్సి మా బర్త్ సర్టిఫికేట్, లేదంటే మీ బర్త్ ప్రూఫ్ అన్నమాట. సో ఎస్ఎస్సి కార్డ్స్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమో కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, అంటే మీది ఇంటర్ మార్క్స్ సర్టిఫికేట్ ఉందో అది. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి 10th వరకు. దాని తర్వాత మీ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్. దాని తర్వాత మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఎక్కడైతే ఇంటర్మీడియట్ చదివారో అక్కడి నుంచి. కాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏదైతే పర్టికులర్ కేటగిరీ బిలాంగ్ చేస్తారో అది. మీరు మైనారిటీ అయితే మైనారిటీ సర్టిఫికేట్ ఇస్తారు. దాని తర్వాత ఇన్కమింగ్ క్యాసెట్ సర్టిఫికేట్, ఎవరికైతే ఈ మెయిన్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్స్ట్రాగా ఇవ్వాలి కదా మీరు. దానికి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డ్ అంటారు, ఇఫ్ అప్లికేబుల్ ఉంటే ఇస్తారు. దాని తర్వాత పీడబ్ల్యూడి సర్టిఫికేట్, మీరు పీడబ్ల్యూడి కింద అప్లై చేస్తున్నారంటే ఇంకా ఎన్సీసీ క్యాప్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో
ఇవి మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇక్కడ ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్ లోకి వచ్చేస్తాయి. ఇంకా ఆంగ్లో ఇండియన్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవన్నీ స్పెషల్ సర్టిఫికేట్స్. దీని తర్వాత ఎవరైతే అన్రిజర్వ్డ్ సీట్స్ ఇన్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ బిఫోర్ 2/6/2014 దాంట్లో మీరు ఫస్ట్ టు 10th వరకు సర్టిఫికేట్స్ అవన్నీ మీరు ఇవ్వాలి. ఓకే, దాని తప్ప ఇంకేం లేదు. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటున్నట్లయితే మీది ఆధార్ కార్డు ఉండాలి. ఓకే, ఆధార్ కార్డు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు, స్పెసిమెన్ ది సిగ్నేచర్, అంటే మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది. ఓకే, అది అన్నమాట స్పెసిమెన్ సిగ్నేచర్ అంటారు దాన్ని. దాని తర్వాత ఇది మీది మ్యాండేటరీ డాక్యుమెంట్స్. మీరు ఎప్పుడైతే ఫిల్ చేస్తున్నారో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీకు ఉండాలి. ఈ ప్రాస్పెక్టస్ ఇంకా ఈ పర్టికులర్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఉన్నది ఏదైతే డాక్యుమెంట్ ఉన్నదో కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. డెఫినెట్లీ వెళ్ళి చూసుకోండి, క్లిక్ చేసుకొని చూసుకోండి, ప్రాపర్ గా చదువుకోండి, ఇంకా అప్లై చేసుకోండి. అయితే అప్లికేషన్ ఎక్కడ ఫిల్ చేయాలి అంటే నేను చెప్పాను, ugcq.ysruhs.com లో మీరు ఫిల్ చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేసి మీకు క్లియర్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చేసారు. దాని తర్వాత మీకు ఇంకోటి ఏంటి ఇచ్చారు అంటే ఇక్కడ ఓకే మీకు ఎంత ఫీజు ఉంటుంది. సో ఓసీ, బీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 2,950 ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 2,360 రిజిస్ట్రేషన్ ఫీజు. ఓకే, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ నీట్ 2023 రోల్ నెంబర్ వేస్తారు, ఆల్ ఇండియా ర్యాంక్ రాస్తారు, స్కోర్ రాస్తారు, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, మీ జెండర్, సిటిజన్షిప్, ఇంకా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆఫ్ ఓసీఐ. ఓకే, దాని తర్వాత పీడబ్ల్యూడి స్టేటస్ ఏమిటి, అసలు మీరు బిలాంగ్ చేస్తారా లేదా, ఏమైనా పర్టికులర్ కాస్ట్ లో మీరు ఉన్నారా, ఏ కాస్ట్ లో మీరు ఫిల్ చేస్తారు, పీడబ్ల్యూలో ఎస్ఆర్ నో రాస్తారు. ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈమెయిల్ ఐడి ఇంకా ఫోన్ నంబర్ డెఫినెట్లీ మీరు ఫిల్ చేయాల్సిందే, మర్చిపోకండి. మీది ఫిల్ చేయండి. పాస్వర్డ్ అనేది మీరే సెట్ చేసుకోండి, కొత్త పాస్వర్డ్ మీరు సెట్ చేయాలి. ఇక్కడ ఇది మీరు ఏదో పాస్వర్డ్ ఉన్న పాస్వర్డ్ కాదు, కొత్తగా ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే మీరు ఈ రిజిస్ట్రేషన్ కోసం వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత ప్రాసెస్ సర్టిఫికేట్స్ అవన్నీ సబ్మిట్ చేయడం, పేమెంట్ చేయడం, దాని తర్వాత మీకు ప్రింట్ రిసిప్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ రిసిప్ట్ మీరు తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, సో నేను ఇందాకైతే మొత్తం ప్రాసెస్ మీకు క్లియర్ గా అర్థమైనట్టు ఉన్నది. దీని తప్ప మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ ప్రాసెస్ లో అంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీకు ఏంటేం డౌట్స్ ఉన్నాయో. దాని తప్ప ఇంకేం లేదు, చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా చేసుకోండి. నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, మీకు లాస్ట్ డేట్ అనేది 26 జూలై సాయంత్రం 6 వరకే ఉంది. అప్పటి వరకు స్ట్రెచ్ చేసుకోకుండా ఇవాళ రేపట్లో మాక్సిమం కంప్లీట్ చేసుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి. అన్నిటినీ మీకు ఏంటది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు, మ్యాక్స్ అన్ని మీకు 500 KB లోపే ఉండాలి. ఓకే, 500 KB లో మీ సైజ్ ఉండాలి. మీకు సైజ్ ఇలా సైజ్ చేయడం రాకపోతే మీ దగ్గర ఉన్న ఇంటర్నెట్ కెఫే ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే వాళ్ళు చేంజ్ చేస్తారు, నో నీడ్ టు వరీ. ఓకే, లేదంటే మీరు ఆన్లైన్ లో మీకు ఐడియా ఉంటే మీరైనా చేసుకోవచ్చు. ఫామ్ అనేది సిస్టమ్ లో లేదంటే ల్యాప్టాప్ లో కూర్చొని ఫిల్ చేయండి, డెస్క్టాప్ లోనో లేదంటే ల్యాప్టాప్ లో, మీదే లేకపోతే కెఫేలోకి వెళ్ళి ఫిల్ చేయండి. కాకపోతే ఫోన్ లో ఫిల్ చేయకండి. ఫోన్ లో తప్పులు అవ్వచ్చు, లేదంటే గ్లిచెస్ రావచ్చు. అందుకే ఎప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మీ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ కాబట్టి దీన్ని మీరు డెఫినెట్ గా వెళ్ళి సిస్టమ్ లో లేదంటే ల్యాప్టాప్ లో ఫిల్ చేయొచ్చు. ఓకే, ఐ థింక్ ఐ వాస్ ప్రెటీ మచ్ క్లియర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉండకూడదు, ఇంకా ఏమైనా ఉంటే డెఫినెట్లీ నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ signing off. All the best for your NEET counseling.